ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు దామోదర్ రెడ్డి పేరు సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మొత్తం అందరు పోయారు చూడండి లీడర్లు. మామూలు నాయకుడు ఎవరన్నా వేరే కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు అయి ఉంటే ఇంతమంది లీడర్లు ఎక్కడెక్కడో మొత్తం మంత్రులు మొత్తం ఆనే ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుంటున్నాం. అట్లా దాంట్లో ఏమి ఇది లేదు. కానీ అంటే ఆలోచన ఎట్లుంటుంది అన్నది, ఈ లీడర్ల ఆలోచన ఎట్లుంటుంది అన్నది మనం ఆలోచిస్తున్నాం. ఇక ఆడికి పోయి అప్పుడే ఆయన దామోదర్ రెడ్డి కొడుకు సంబంధించిన టికెట్ మీద కూడా హామీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా దామోదర్ రెడ్డి కుమారుడికి రాజకీయంగా పదవి ఎట్లా ఏందన్న దాని మీద కూడా ఆలోచిస్తామని కూడా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసేసిండు. అదే వేరే వాళ్ళైతే ఇదే రకమైన ప్రకటన ఉంటుందా? ఈ రకమైన ప్రకటన ఒకసారి ఆలోచించండి. అయితే ఈ ఎస్ఆర్ఎస్పీ సెకండ్ ఫేజ్కి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నారట. నల్గొండ జిల్లాలో సాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పీ రెండో దశను స్టేజ్ 2ను తీసుకురావడానికి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పోరాటం చేశారు. ఈ ప్రాంత కార్యకర్తల ప్రజల కోరిక మేరకు ఆ కాలువకు ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2గా నామకరణం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో ఇస్తాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అయితే నాకు నిన్న ఒక మెసేజ్ పెట్టినారు. ఇప్పుడు ఎవరి పేరు పెట్టాలి అన్న దాని దగ్గర నిన్న నాకు ఒకరు మెసేజ్ పెట్టారు. ఏమని, ఎవరు రాస్తున్నారు? ఇగో సభ్యులు కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి గారి పేరును దీనికి నామకరణం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువకు సాయుధ పోరాట యోధులు మాజీ పార్లమెంట్ సభ్యులైన నరసింహారెడ్డి గారి పేరును పెట్టాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కామ్రేడ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి గారు శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించి 1996 మార్చి 6వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో తిరుమలగిరి మండలం ప్రగతి నగర్లో శంకుస్థాపన శిలాఫలకం వేయించారు. ఎవరు చేయించారు? ఆనాడు కామ్రేడ్ నరసింహారెడ్డి గారు. ఆ సమయంలో కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. బిఎన్ రెడ్డి గారు తెలుసు కదా, అందరికీ తెలిసిన ఆయనే. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచం గర్వించదగ్గ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం పాతకాలం ఫ్యూడల్ పెత్తనాన్ని పెకిలింపజేసింది. భారతదేశ రాజకీయ సామాజిక వ్యవస్థను సమూలమైన మార్పుకు దారితీసింది. ఆ మహత్తర పోరాటం నడిపిన వారిలో కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు ఒకరు. పోరాటం ఆరంభం నుంచి ఆశాంతం వరకు ఆయుధాన్ని చేతబట్టి సాయుధ పోరు నడిపిన అలుపెరగని యోధుడు బిఎన్ రెడ్డి. ఆయన ప్రజలు తెలంగాణ క్యాస్ట్రోగా పిలుచుకుంటున్నారు. బిఎన్ రెడ్డి గారు 1957లో సూర్యాపేట అసెంబ్లీకి, 1967లో తుంగతుర్తి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అలాగే 1971, 1984, 1991లో మిర్యాలగూడ లోక్సభకు ఎన్నికైంది పార్లమెంట్ సభ్యునిగా. పార్లమెంట్ సభ్యుని స్థానంలో ఉండి నిరంతరం శ్రీరామ్ సాగర్ కాలువ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించి కాలువ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని సాధించడంలో కృతకృత్యులయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో ఈ కాలువ నిర్మాణం ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడానికి కృషి చేసిన మహనీయుడు కామ్రేడ్ బిఎన్ రెడ్డి. ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో కాలువ పూర్తి చేసి నీళ్లు వదిలారు. ఆ మహనీయుని పేరును ఈ శ్రీరామ్ సాగర్ కాలువకు నామకరణం చేయాలని స్థానిక ప్రజలు మనసా వాచా కోరుకుంటున్నారు. మంచిదే కదా, మంచి ఆలోచనే కదా. మరి ఈ పని ఎందుకు చేస్తలేరు? ఆయన పేరు పెట్టిరు. ఎవరిది? దామోదర్ రెడ్డి గారు. ఆయనకు సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా పెట్టారు. గోదావరి నీళ్లు చూసి తీరుతా అని ఆనాడు పేపర్లలో వచ్చిన వార్తలు ఇవన్నీ. ఒక్కసారి పాషం యాదవ్ గారికి కాల్ చేద్దాం. సార్ ఏడున్నారు? ఇంకో ఎవరు ఆల్రెడీ కామెంట్ పెట్టారు. ప్రభాకర్ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరిక. ఆ పని చేయాల్సి ఉండే కదా. ఎంత కాంగ్రెస్ లీడర్ అయితే మాత్రం ఆలోచన చేయాలి కదా. ప్రజల మనసుల్లో ఎవరున్నారు ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయాలి కదా.
మరి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం ఏందో నాకైతే తెలియదు కానీ కానీ విచిత్రం ఏంటంటే అడిగి పోయి ఆయన కొడుకు భవిష్యత్ రాజకీయం గురించి కూడా అప్పుడే మాట్లాడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఆయన కొడుక్కి టికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే చాలామంది కనిపించుండొచ్చు, అరే ఆయన చనిపోయింది కదా ఇట్లెందుకు మాట్లాడుతున్నారు. మరి చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నీ కొడుక్కి నీకు మీ కుమారుడికి మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు ఆయనకి ఎటువైపు వెళ్తున్నది?